subscribe to my channel, and also press this bell icon. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సందీపని కళాశాల అధ్యాపక బృందం మరియు యాజమాన్యం ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు తమ వంతు సహాయంగా సంక్షేమ నిధి ఆర్మీ ఫండ్ అని ఏర్పాటు చేసి ఈ సంక్షేమ నిధి ద్వారా జవాన్ల కుటుంబాల కొరకు ₹1,00,000 చెక్కును కలెక్టర్కు అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రోజు సోషల్ మీడియా గ్రూపులలో మెసేజ్లు పంపడం వల్ల ఏమీ రాదని, దేశం కోసం దేశ ప్రజల కోసం ఎండనక వాననక ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడి మరణిస్తున్న జవాన్లకు మనవంతు సహాయంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మా కళాశాల అధ్యాపకులందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని ₹1,00,000 అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. నేను సందీపన్ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుని. ముందుగా భారత్ మాతాకి జై. ఒక భారతీయుడిగా ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు సంతోషంగా స్వేచ్ఛగా హాయిగా ఉన్నాడంటే ఒకరి కష్టం ఒకరి త్యాగం అనేటువంటిది ఇక్కడ దాగున్నది. వారు ఎవరో కాదు, భారతదేశంలో నిజమైన హీరోలుగా చెప్పబడేటువంటి సోల్జర్స్. సో కాబట్టి సోల్జర్స్కు ప్రతి ఒక్క భారతీయుడు ఇటువంటి సమయంలో ఆసరాగా ఉండాలి. సో దానికై మా కళాశాలలో సంక్షేమ నిధి ఆర్మీ ఫండ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. దీనికి అధ్యాపకుల నుండి మరియు విద్యార్థుల నుండి కూడా పెద్ద మొత్తంలో వాళ్ళు సహాయం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఈ విషయంలో స్పందించి మరి మన ఆర్మీకి అండగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. కాపాడుతూ భారతీయులందరి యొక్క ధనమాన ప్రాణాలను కంటికి రెప్పలా కాపాడుతూ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి అమర జవాన్ల యొక్క కుటుంబాలకు ఆసరా ఉండాలనేటువంటి చిరు సంకల్పంతో ₹1,00,000 స్వచ్ఛందంగా అధ్యాపకులందరూ కూడా కలెక్ట్ చేసి ఈరోజు కలెక్టర్ గారికి అందించడం జరిగింది. ఇది చాలామందికి ప్రేరణగా ఉండి ఒక ఆలోచించే అంశంగా మారుతుందని ఆశిద్దాం. అశోక్రావు, రిటైర్డ్ లెక్చరర్, డైరెక్టర్ సందీపని విద్యా సంస్థలు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశ ప్రజలందరూ అనూహ్యంగా స్పందించి దేశ సైన్యానికి అండగా నిలవడం గర్వకారణం. అందులో భాగంగానే మా విద్యా సంస్థల నుంచే సందీపని విద్యా సంస్థల్లోని అధ్యాపకులందరూ కలిసి ఎంతో ఉదాత్తంగా దేశానికి కాపాడుతున్నటువంటి సైనికులకి మనవంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో అందరూ కాంట్రిబ్యూట్ చేసి ₹1,00,000 డొనేషన్గా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడే మేము కలెక్టర్ గారికి అందించడం జరిగింది. ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి పౌరుడు స్పందించాలి. అనేక మంది యొక్క మన బ్లెస్సింగ్స్, మన యొక్క సపోర్ట్ సైన్యానికి అవసరం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళు మంచులోను, చలిలోను, ఎండలోను, వర్షాల్లోనూ ఉండి దేశాన్ని రక్షిస్తున్నారు. మరి అంత ఆపద సమయాల్లో మనల్ని కాపాడుతున్నటువంటి సైన్యానికి మనం ఇక్కడ నుంచి మనం చేయగలిగేది ఏంటి? కేవలం ఒక డబ్బు అందించడమే కాకుండా సైన్యానికి ప్రేరణ కలిగించేటువంటి విషయాలు, మనం దేశానికి సంబంధించినటువంటి విషయాలు మనం దానికి అనుకూలంగా సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. ఎవరు కూడా దీనికి నెగిటివ్గా లేకుండా భారత మాతకు జై అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రజలు కానీ దీనికందరూ అనూహ్యంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగానే మేము అందరం కూడా తలా ఇంత మేము ఏదో వృతాభక్తిగా కొంత ఇవ్వడం జరిగింది. ఇట్లా దేశంలో అందరూ కూడా సహాయం చేసి సైన్యానికి, దేశానికి ఉపయోగపడేలా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన జరిగినటువంటి స్ట్రైక్ 2 సర్జికల్ 2 విషయంలో భారతదేశ ప్రజలందరికీ తెలుసు. అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి సోల్జర్స్ కుటుంబాలకు సంక్షేమ నిధిగా ఏర్పాటు చేసి సందీపని వ్యవస్థలో పనిచేస్తున్న అధ్యాపకులు, అధ్యాపక సిబ్బంది, కొందరు విద్యార్థులు కొంత ఆర్థిక సాయాన్ని సేకరించి ₹1,00,000 ఫండ్ ఏర్పాటు చేసి కలెక్టర్ గారికి ఇంతకుముందు అందజేశాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశ ప్రజలు ఎక్కువ మంది కూడా సోల్జర్స్ సంక్షేమ నిధికి ఫండ్ను తయారు చేసి పంపిస్తే కనుక వాళ్ళని మనం కొంచెం ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది వారిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మన వేళ రకరకాల వాతావరణ పరిస్థితుల్లో వాళ్ళు కష్టపడి భారతదేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సోల్జర్స్కు మనం చేస్తున్నటువంటి సాయంగా భావించి అందరూ కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బాలాజీరావు, డైరెక్టర్ సందీపని ఇన్స్టిట్యూషన్స్. మొట్టమొదటిగా మా యాజమాన్యానికి, అదేవిధంగా
మా దగ్గర పనిచేసేటటువంటి అధ్యాపకులకి సిబ్బందికి కృతజ్ఞతలు. చిన్నగా సెల్ ఫోన్లో గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టగానే భారతీయ సైన్యం కోసం, వాళ్ళు పడుతున్న దేశం కోసం పడుతున్నటువంటి ఆరాటం కోసం మనం ఏదైనా చేయాలని వాట్సాప్లలో చాలా మెసేజ్లు వస్తున్నాయి. మనం మెసేజ్ ఫార్వర్డ్ చేయడం కాదు, మనమేదో చేసి చూపిద్దామనే ఉద్దేశంతో మా కాలేజ్ గ్రూప్లో పెట్టగానే నిజంగా ఒక్కొక్కరు 3,000, 2,000, 1,000 రూపాయల చొప్పున వాళ్ళు ఎంతో సంతోషంగా భారతీయ సైన్యానికి మద్దతుగా మేమున్నామంటూ కాంట్రిబ్యూట్ చేశారు. సుమారుగా 1,00,000 రూపాయలు అయినాయి. ఈరోజు కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, ఇది మిగతా వారు దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇట్లా డబ్బులు మనం కనుక సేకరించి ప్రభుత్వానికి పంపితే మన ఆర్మీకి చాలా మేలు కలుగుతుంది. మన భారతీయ సైన్యానికి కొత్త కొత్త ఆయుధాలు వస్తాయి, అధునాతనమైనటువంటి ఆయుధాలు వస్తాయి. ప్రపంచంలో ఒక మంచి దేశంగా మనం అంటే ఇట్లాంటి సమయాల్లో మనం ఎవరైనా మనం అటాక్ చేసినప్పుడు కూడా మనం బదులు చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను మిత్రులందరికీ కోరుకునేది ఏంటంటే, మీ వంతు సాయం మీరు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేసే బదులు మీరు ఏం చేస్తారో చెప్తే అది సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా మా స్టాఫ్ అందరికీ కూడా, మా మేనేజ్మెంట్ అందరికీ, అదేవిధంగా కొంతమంది విద్యార్థులు కూడా స్వచ్ఛంగా ముందుకొచ్చి ఇచ్చారు.